తాగిన తర్వాత చిత్ర విచిత్ర స్వభావాలు కలిగి ఉండే మందుబాబులను మనం చూస్తుంటాం. తాగిన తర్వాత అందరూ నిజాలు చెప్తారు అని అంటారు. అయితే తాగితే నిజంగానే నిజాలు చెబుతారా, తాగకపోతే నిజాన్ని చెప్పలేరు అనేది ఆలోచించాల్సిన విషయమే. ఇలాంటి ఎన్నో ప్రశ్నలపైన పరిశోధనలు చేశారు కొలంబియాలోని మిస్సోరీ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ పరిశోధకులు. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒకే రకానికి చెందిన మందు తాగినప్పుడు వారంతా కూడా ఒకే రకంగా ప్రవర్తిస్తుంటారనా, లేదా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంటారా? ఒకరు బాగా తాగితే తూలిపోతే ఒకరేమో తడబడుతూ నడుస్తుంటారు. ఒకే రకమైన మందు అందరూ సమంగా తాగినా కూడా ఇలా ఎందుకు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు అనే దాని మీద వీరు అధ్యయనం చేశారు. కొలంబియాలోని మిస్సో యూనివర్సిటీకి చెందిన సైకాలజీ పరిశోధకులు వారి పనిని మొదలుపెట్టి కొన్ని విషయాలను బయటపెట్టారు. మందుబాబుల రకాలను కనుక్కోవడానికి అడిక్షన్ రీసెర్చ్ అండ్ థియరీ పేరట మిడ్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన 374 మంది అండర్ గ్రాడ్యుయేట్ల సహకారంతో ఓ అధ్యయనం చేశారు. వీరు చేసిన ఈ పరిశోధనలో మందుబాబులు 4 రకాలుగా ఉంటారని తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ 4 రకాల పేర్లు కూడా పెట్టారు. ఏంటి ఆ పేర్లు అంటే మేరీ పప్పిన్స్, ది ఎర్నెస్ట్ హెమింగ్వే, ద నట్టి ప్రొఫెసర్, మిస్టర్ హైడ్ అని నిర్ణయించారు. ఈ 4 రకాల మందుబాబుల్లో ఒక రకమైన ఎర్నెస్ట్ హెమింగ్వే కిందికి అత్యధికంగా 40% మంది వస్తారంట. ఒక గొప్ప రచయిత అయినటువంటి ఎర్నెస్ట్ హెమింగ్వే పేరును ఈ కేటగిరీకి పెట్టారంట. ఈ రకానికి ఆ పేరు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈయన ఎంత తాగినా కూడా తాగినట్లే ఉండేవారు కాదట. మందుబాబుల్లో ఇది మొదటి రకం అన్నమాట. రెండో రకమైన పప్పిన్స్ కేటగిరీ విషయానికి వస్తే ఇది ఒక హాలీవుడ్ సినిమా పేరు. ఈ సినిమాలో ఒక పాత్ర పేరు పప్పిన్స్. ఈ పప్పిన్స్ పాత్ర ఏంటి అంటే సంతోషంగా ఉన్నప్పుడు లేదా ఎంజాయ్ చేయడానికో సంతోషాన్ని మరింత రెట్లు చేసుకోవడానికి ఎక్కువగా తాగుతుంటారట. మూడో రకానికి వస్తే నట్టి ప్రొఫెసర్. ఇది కూడా ఒక హాలీవుడ్ సినిమా పేరు. ఈ సినిమాలో మాదిరిగానే ఈ రకానికి చెందిన మందుబాబులు మూర్ఖులంట. మందు తాగితే చాలు వీరిలో అపరిచితుడు బయటకు వచ్చి నానా రచ్చ చేస్తాడంట. ఇక చివరి రకం మిస్టర్ హైడ్. ఇందులో మళ్ళీ 2 రకాల పాత్రలు ఉంటాయి. వీరిలో పెద్దగా తెలివితేటలు ఉండవు, మరియు బాధ్యతగా కూడా వీళ్ళు ఉండరట. తాగితే వారికి నచ్చినట్లు ప్రవర్తిస్తుంటారట. మన పరిశోధకులు పైన చెప్పిన 4 రకాలలో మీ చుట్టూ ఉండేవారు ఏ రకానికి చెందినవారు తెలుసుకోండి. అంతేకాదు ఈ సమాచారాన్ని ఆ మందుబాబులకు తెలిసేలా చేయండి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.